బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయేషా మీరా తల్లిదండ్రులు జడ్జి ముందు బోరున విలపించారు. పోలీసులు, సిబిఐ తమకు న్యాయం చేయలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులను నిందితులను సాక్షులుగా ఈ వ్యవస్థలు మార్చాయని రోధించారు. ఆయేషా మీరా తల్లిదండ్రుల ఆవేదనను చూసి అక్కడ ఉన్న మహిళా లాయర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయేషా మీరా అస్థికలతో కోర్టు దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయేషా మీరా తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయేషా తల్లిదండ్రులు, అడ్వకేట్లు, మానవతావాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలగాలని, నేరస్తులను శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అటు ఇవాళ మధ్యాహ్నం తెనాల్లోని ఆయేషా మీరా ఇంటి దగ్గర బంధువులతో కలిసి ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేయనున్నారు. ప్రార్థనల అనంతరం బుఖర్స్తాన్లో ఆయేషా మీరా అంత్యక్రియలకు నిర్వహించబోతూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయేషా మీరా అస్థికలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది. సిబిఐ ఏమీ చేయలే, కామ్గా కూర్చున్నారు. మేము మళ్ళీ హైకోర్టులో మా లాయర్ గారు అయినటువంటి పిచ్చుకల శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేసి 5 ఏళ్ళైనా కూడా సిబిఐ ఏమీ తేల్చటం లేదని పిటిషన్ వేస్తే అప్పుడు మా పాప ప్రాపర్టీస్ కోసం గత 7 ఏళ్ల నుంచి మేము తిరగటం జరిగిందండి. హైకోర్టులో వాళ్ళు తర్వాత హైకోర్టులో ఏం చేశారంటే 7 షీల్డ్ కవర్ని అప్పగించి అప్పుడు మా పాప ప్రాపర్టీస్ని కూడా, బాడీ పార్ట్స్ని కూడా హైకోర్టులో పెట్టారు. మేము హైకోర్టు వాళ్ళని అడిగితే సిబిఐ కోర్టుకి వెళ్ళండి అన్నారు. సిబిఐ కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇలా గత 3 నెలల నుంచి తిప్పి చివరికి నిన్న 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తేదీన సిబిఐ కోర్టుకి హాజరైతే మీరు ఇప్పివ్వడం అంటే మీ చేతికి అందిస్తామన్నారు. చేతికి ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ఏమని చెప్పారు? 10 రోజుల్లో ఇస్తామని చెప్పి 7 సంవత్సరాలు చేశారు. అంటే ఇక్కడ న్యాయం జరిగిందని అర్థమా? సమాధి అయిపోయింది. న్యాయం, ధర్మం, అలాగే నీతి మొత్తం కూడా మా పాప బాడీ పార్ట్స్తో సమాధి చేయటం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఏదైతే కనుక ఆమె కోసం పోరాటం చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలని వారందరూ కూడాను ఈరోజు కోర్టు దగ్గర నుంచి కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వారిని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ అస్థికలను తీసుకోవడం మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఆయేషా మీరాకు జోహార్లు చెబుతూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి వారి మద్దతుదారులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతోంది. ప్లకార్డులు పట్టుకొని ఆమెకు న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె అస్థికలు పట్టుకొని మత పెద్దలు కూడా అంటే ముస్లిం మత సాంప్రదాయ పద్ధతిలో తీసుకెళ్ళడం చూస్తూ ఉన్నాము. ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అస్థికలతో మనం జోహార్ ఆయేషా మీరా అనేటువంటి ఒక నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడాను మారుమోగిపోతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఆమెకు న్యాయం జరగకపోవడంతో తీవ్రమైనటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆమె అస్థికలతో వీరందరూ కూడాను వెళ్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పరిస్థితులలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయేషా మీరాకు సంబంధించిన ఉన్నారు. సార్, ఈ పరిస్థితులలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మా ఫీలింగ్ ఏంటి వర్ణనాతీతం సార్. ఈ ఫీలింగ్ కాదు, న్యాయం కోసం పోరాడుతున్నాం. అది న్యాయం కావాలి, న్యాయం చేయాలి, ప్రభుత్వాలు న్యాయం చేయాలి. న్యాయం కోసమే పోరాడుతున్నాం. 7 సంవత్సరాల తర్వాత నా బిడ్డ శరీర భాగాల్ని నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను. ఇంత దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి ఉంది? ఇది చేసింది ఎవరు? ఈ పోలీసు వ్యవస్థ, అలాగే ఈ న్యాయ వ్యవస్థ. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. నా బిడ్డకి న్యాయం చేయాలి. అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ కూడా మీకు న్యాయం చేయలేకపోయింది. అత్యుత్తమైన దర్యాప్తు సంస్థ ఎక్కడ ఉంది సార్? ఇట్ ఈస్ ఎ వేస్ట్ ప్రోడక్ట్. అది సామాన్యులకు న్యాయం చేయలేని ఏ దర్యాప్తు సంస్థ అయినా అత్యుత్తమం అనకండి. అత్యుత్తమం కాదు అది. ఆయన ఉద్రిక్తభరితంగా ఉన్నాడు. ఆయన దుఃఖాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉన్నారు. ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాడు. చాలా చాలా ఆవేదనతో, ఉద్రిక్తంతో ఆయన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా భద్రంగా తీసుకెళ్ళాలని మనం చూస్తూ ఉన్నాము. అస్థికలను ముట్టుకోవద్దు అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన భరించలేనటువంటి ఆవేదనను, చాలా ఆవేదనతో ఉన్నారు. ఆయన దుఃఖాన్ని కూడా ఆపుకోలేకపోతున్నారు. అత్యుత్తమ దర్యాప్తు సంస్థ కాదు అని చెప్పేసి ఆయన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పేదలకు న్యాయం చేయలేనటువంటి ఇది ఏమిటి అత్యుత్తమైనటువంటి సంస్థ? పేదలకు న్యాయం చేయలేకుంటే అత్యుత్తమ సంస్థ దర్యాప్తు సంస్థని అనకూడదు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, విజయవాడ.